నా భర్త వచ్చిన వేడుకొనిలో ఇల్లు నింపుకుంటున్నా అని భగవంతుడి సేవ కన్నా ముందు భర్త సేవ అన్నారు, పరమాత్ముడి సేవ కన్నా ముందు పతి సేవ అన్నారు. అమ్మ నాన్న భర్తను మించిన భాగ్యం లేదు, పురుషుని మించిన పుణ్యాలే అనరే అమ్మ. ఎడ్డోడు మూడని ఎక్కిరి రాదు, గుడ్డోడు మూడని గుంపిరి రాదు, ముసలోడు మూడని బూతిపోటు రాదు. అమ్మ నాన్న సంసారం చేసింది ఆడవిల్ల కట్టెలు మోసింది గాడిదన్నరే అమ్మ. అన్నోని పేరు కొన్నోని పేరు నిలబెట్టింది ఆడిది, లేకపోతే అడ్డగాడిదన్నరే అమ్మ. అత్తమావ సేవ చేసి తల్లిరాని భర్త సేవ చేసే భాగ్యవంతుల సఖ్యాయ తల్లి ఆ తల్లి సద్గుణవంతురాలు సుశీల రాణి అలా శముతమత్కాలం అంటే పుట్టిందో ఈ పని చేసుకొని ఎందుకు అనవారు నేనే బర్రె బర్రెనా అందక్క మందంగా నువ్వు ఒక్కదాని అవపడతాను కదా. నాకే నా దొడ్డున ఈయనైతే నేనే ఉన్నా. నాదా రోజాన ఊళ్ళో పండి పల్లె పండి నీ కాళ్ళ గడికద్దన్నా నీ కాళ్ళకున్న గజ్జలు తనే గాని ఒక్కనా నీ కర్రకాలు అడిగినాయి కాబట్టి సగానికి తినేగా బాయమోగనా. పిత్తి పిల్ల అరగాలంటే ఉప్పు కరగనితో రోజులతో ఊరుతుంది కానీ ఇవి ఎట్టారు అనుకునేవేనా చూస్తమ్మా. మన రాంగ గంగధరం బస్ స్టాండ్ కాళ్ళకి వెళ్ళేవు చేతులకి వెళ్ళేవు దొప్పుడు బండి మీద అతడా ఉప్పు ఎందుకు కూడిపోయినట్టు. పిచ్చిదానా పూర్వ జన్మ కాలంలో ఏదైనా పాపం చేద్దో చుట్టాయి రోగలు ఎత్తది చుట్టాది రోగలు ఎత్తో కంచవేర మంచవేర అన్ని బంధున్నా రామశిలిక నా బూడి పల్లె పుచ్చన్న ఆ రోగం నీకు ఎప్పుడు కింద దూరం నిరుడు ఎప్పుడు అవుతుందా. ఆ రోగం నాకట్టేనే నాకు ఇట్లా వండాలి నువ్వు ఇంట్లో వండాలి పిల్ల. నా 6 నెలలు కంచవేరైతే బతుకు కానీ మంచవేర బతకలేను నాదా. మిగిలిన ఉత్కం మీద కొంత నాదన భర్త తోలుకొని ప్రాణాల వేడికి అయ్యా రామయ్య ప్రాణేరాలు అబ్బా నువ్వు అత్తనత్తన పో వాతావరణ బయట 1500 పిచ్చి నడుస్తుంది 3000 పిచ్చి కాదు పైన జనార్దన్ భర్తం తోలుకొని ఆకలికిచ్చింది అవల మధ్య కంటే అవల తెల్ల కొరల మధ్య కంటే కొరల తెల్ల తీసుకుని రాదు గురుతుల పద కొలుగు తిరిగి కూర్చుని భార్యతో హేమంట ఉన్నాడు. ఎప్పుడైనా నా భార్యలోకి లెక్కిన నా విదేశీలకి ఎలాంటి మొఖం సిన్నిపోయింది తలాంటి మొఖం అలిపింది కడగల్ల మొఖం కడ తిన్నిపోయింది. ఎందుకొరకు నా భార్య అలిగిందో అలిగిన భార్యను పలకరిస్తానన్నాడు. బామ జ్యోతిల రాణి
నాటి కథలే నాడు ఇతర కథల శాస్త్రాల భారత భాగత మరి ఎట్టు ఉన్నది జనులారా ఈ గుండ శాస్త్రమైన రాఘవ రామ జనులారామ మరలే ఇవాళ ఎట్టుదునా ఈ రాలపల్లి గ్రామంలో గుంటూరు సమక్షమందు ఇవాళ జరిగే పండుగ ఇంతమందిని మీరే మనకు కనిపించడే మీరే పేరు మీద ఇవాళ కథించే వాళ్ళ పేర్లు మరి మీరే పేరు మీద తింటే పేరు రాదు తాగితే పేరు రాదు కూతురు కూతుకొని భోజనాలు చేస్తే పేరు రాదు అది కోసుకొని పండుగ చేస్తే పేరు రాదు రామ రామ అని పెట్టి చచ్చిపోయిన మన యొక్క బీరే జీవి ఒక్కొక్క మెట్టి ఎక్కి స్వర్గమందనని రామకీర్తన చేసి అర్చన చేస్తాను అరే మన మానవ జనం అంటే మనది పవిత్రమైన జీవం మన ఉన్నప్పుడే మనలో మనిషి అంటారు చచ్చిపోతూ మన శపం దేనికి రాదు ఉడుకు రక్తం ఉన్నంత సేపే మన ఉరుకులాట వీడిని కొట్టేలా వాడిని దన్నాల భూమి కొనాలి ఇల్లు కట్టేలా బాయి అవ్వాలంటాం ఎగిరితబడి ఎన్నెన్నో సంపాదించుకున్నా వెళ్ళిపోంగ దానిలోకి వెళ్ళమనంటే ఏం రాదు మానవునికి 3 అవతారాలు 3 పండుగలు మనకు 3 అవతారాలు ఎట్లా 3 పండుగలు ఎట్లా 3 అవతారాల విధానం చూడు పుట్టినప్పుడు మనది బాలంగా అవతారం మెలమెల మెలమెల మీస వచ్చిన సూరం అయితే కడాగం వంగి కట్టబట్టినమా ముసలి అవతారాలు 3 అవతారం మానవునికి 3 అవతారాలు గిట్టస్తాయి మనం 3 పండుగలు చేస్తారు 3 పండుగలు ఎట్లా పుట్టినాడు పురునాడు మనకు ఒక పండుగ పెరిగి పెద్దవేరి పెళ్ళైనప్పుడు ఒక పండుగ మరి 11 వదిల దీని పేరు పండుగ పండుగలు అయితే మన మానవ జలం మట్టి కలిగిపోతుంది వాళ్ళ గుంటి మీరే పేరు మీద కథ ఇప్పించవాలి మరి అక్క ముత్త రాయమల్లవ్వ తాడిచేరి మేనగోడలు మరి మల్ల అంజవ్వ వాళ్ళని గర్చకుర్తి మరి మేనగోడలు కంబల్ల మనవ్వ రుద్రపల్లె మరి విద్య మీసా రాయమల్లవ్వ పురంపల్లె విద్య రేగుర్ల లచ్చవ్వ పురంపల్లె విద్య ముత్త ఓదవ్వ తాడిచేరి విద్య బోడపట్ల ఉజ్జవ్వ వాళ్ళ లింగంపేట మరి విద్య కడారి కనకలక్ష్మి వాళ్ళది పూడూరు విద్య పెద్ది అంజవ్వ లక్ష్మీదేవిపల్లె విద్య ఎనుగుల అంజవ్వ వాళ్ళది లింగపల్లి మరి విద్య దయాల పద్మ ఎక్లాసూరు మరి విద్య బూడపట్ట సంతోష వాళ్ళది తంగళ్ళపల్లి మరి విద్య గజ్జల పద్మ వాళ్ళది నారాయణపల్లి నాగేపల్లె మరి నాగేపల్లె మరి విద్య మార్పల్లనా మరి మిరపల్ల సప్న వాళ్ళది కోనపూరు ఇంతమందిలా మా బాబు కనిపించారని బిడ్డలు మా తమ్ముడు కనిపించారని అక్కలు తలంత బలమలకెళ్ళి తలదాచిపోయిన మా యొక్క మా పేరు మేనగోడలు మరి బిడ్డలు మేనగోడళ్ళు మరి అక్కలు చెల్లెళ్ళు పేరు మీద రామకీర్తిని అర్థం చెప్తాను తన కుటుంబం మరి భార్య లక్ష్మీదేవి కొడుకు తిరుపతి కోడలు లావణ్య ఇంతమందిలో మా బాబిగా మాకు కనిపించారు కొడుకు
పట్టుకొని ఆకిట్ల గురికొచ్చి ఆకి నుడుచుకుంటా దీనంగా బాబే వస్తుందా ఘనంగా మా బాబు వస్తుండని ఆడపిల్లలైనా అమ్మగారి తొమ్మ చూద్దరు కొడుకు అన్నగచ్చినాడుగా కత్తి ఇల్లు బాను ఉంటే ఈరబెట్టరు తిరుమన్నా ఈరబెట్టే కాడా జగన్ పెట్టరు కొడుకు అంతకెళ్ళకపోతే వంగికాళ్ళు మొక్కిరా నా బిడ్డల లాగవారు ఇద్దరు బిడ్డలారా అయ్యబాకి బాబు పోతున్నా భార్య లక్ష్మీదేవి నేనెళ్ళి పోతున్నా అవతల మన దండ అడవిలాగలుతున్నా ఐరాల మన దండ మర్చిపోతా ఉన్నానా ఇలాంటి నీ బొట్టు నీళ్ళల్లా గలిపినా ఇద్దరు బిడ్డలారా అవ్వ బయలు బిడ్డు బయలు ఒక్కసారి అవ్వ దగ్గరికి నువ్వు రందు పెట్టుకోకే అవ్వో మేం బిడ్డల వచ్చిన అని నీ అమ్మకు తన పోదు బిడ్డ అవ్వకల్లా వదిలిపెట్టి వెళ్ళిపోతారు బిడ్డ అయ్య బుద్ధి మాట ఈ బిడ్డకు బుద్ధి మాటగా పోతావా బామ నీ కళ్ళల్లో ఎవరు కనబడితే కనబడి ఎవరితోటి తనతోతనని వేవా అయ్యా నీ బంధువులు ఎవరితోటి నేను కూడా వెళ్ళిపోతా నువ్వుంటే బిడ్డ నల్లలు అనుకుంటావా నీ కళ్ళల్లో కనబడి ఎవరితో నా కనుకుంటుందని చెప్పవే చెల్లె ఆట చూడకోటి చెల్లె పాట చూడకోటిరా నీ చెల్లె తీత నీ కాలం ఎత్తనరా కొడుక రమ రామ 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 కన్ను తల్లి తోడు రాదే ఓ నాయన కన్న బిడ్డ వేసినది కానాడురా నా కొడుక సత్తుదేలా నేనెళ్ళిపోతా ఉన్నానా నాయన నా కొడుక సత్తుదేల రాజా నేను వెళ్ళిపోతున్నా కొడుక నీ చెల్లెలో నీ అవ్వ నా కాళ్ళ మీదైతే అయ్యా నేనెట్లా దాలుకుందే నా అవ్వ 7 నెలల చెల్లె కూడా మన చెల్లెనా అప్పుడు బతులారు లేదు మన చెల్లకు మూడో తోల బాలగానే మన చెల్లెనా ఏ దేవుని గుళ్ళను మందు వద్దివా ఏ దేవుని గుళ్ళను దుమ్ము వద్దివా ఓ తల్లి ఇవాళ రోజుల చెల్లెలు తీసిన కాలం ఇదేస్తాను భగవంతుని బార వేసి చెల్లెలు ఆదుకుంటూనే కానీ ఒక్క ముచ్చటుండదమ్మా కన్ను తల్లో రేపరేపాటి కల్లా మన చెల్లెనా పెరిగి పెద్దలైన కానా జనగల్ల పట్టయమ్మ
మాట నాదని చెప్తాను మాదిరి మాట నాదని చెప్పు చేస్తారు నన్ను ఎదురు చేస్తారు భర్త వచ్చి ఒక్కొక్క మాట అడిగినప్పుడే తోడబుచ్చిన అనలేక కన్న తండ్రిలో ఒక్కొక్క మాట అంటే ఆ తల్లి గుండె సెలవైతుంది అమ్మో నాదా నా ప్రాణం పోయే క్షణన వచ్చినవా నాదా నువ్వు వద్దవా రావో అని 1000 కళ్ళతోని చూస్తాను నాదా నాదా అవసరాన్ని మనదంట ఆగము ఎత్తన్న సిలకలాని మనదంట సిచ్చు పెట్టిపోతాననే నాదా చిన్ని చిన్ని మొక్కల్లారా నా కాళ్ళల్లో కలప తట్టి నాద నాకు పక్షవాదులుగా వచ్చిందయ్యా నా ప్రాణం పోతా ఉంది మన బిడ్డ పైన బంగారం వదిలి నా భార్య వచ్చి వెనక్కి పొలగల మీద మనమని పిల్లగా పగలలితే నాదు నా కన్న కడుపు కంటి పోదు నాదా నిన్ను ఎరుగు పుణ్య పోదు నాదు మన బిడ్డ పైన నా ప్రాణం పోతా ఉందే నాదా అగదుడు యమును నాదా కళ్ళల్లా గాన బాడి రమ్మని పట్టి బాధ నేనెళ్ళి పోతా ఉండనే మన బిడ్డ పైన నాదు బామరావే బాబా అప్పటికిప్పటికంటారే ఆడపిల్లలకైనా బాగుండాలంటారు బంధకు బాబు ఉండాలంటారే బామా నువ్వు చచ్చిపోయిన నా చేతిలో పిల్లలు పక్కన బామా ఇప్పటికప్పటికెళ్తారు ఈయన గంటలు తల్లి చచ్చిపోయి ఏ పిల్లలంతా తల్లి ఉండాలంటారమ్మా తల్లి పిల్లల నువ్వు తెచ్చిపోయి నేనుంటనే నా చేతిలో పిల్లలు గత్తల కామ వద్దంటే ఒక్క బిడ్డలు కన్నవమ్మ నీ బిడ్డని నోబరి పిలిచిందా నీ అక్క తీరిందా నా బాబరి పిలిచిందా నా బ్రహ్మ తీరిందా బామా వెళ్ళలేదు అది విల్లా బామా పొద్దుగేడు మాట నాలుగికే బిడ్డ పొద్దుగేడు మాట